బెంగాల్‌లో ఒక రోడ్డు పేరు మార్పుకి సంబంధించిన ఉదంతం మీద తలెత్తిన వివాదానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఇటీవల కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ సర్కస్ ప్రాంతంలోని ప్రముఖ రహదారి అయిన సుహ్రావర్ది అవెన్యూ పేరుని అధికారికంగా గోపాల్ ముఖర్జీ రోడ్‌గా మార్చింది. దీనిలో 2 పేర్లున్నాయి. సుహ్రావర్ది, గోపాల్ ముఖర్జీ. ఎవరు వీళ్ళు? గోపాల్ చంద్ర ముఖోపాధ్యాయ లేదా గోపాల్ ముఖర్జీ కోల్కతా చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన వ్యక్తి. సాధారణంగా ఆయన అందరూ గోపాల్ పాత, బెంగాలీ పాత అంటే మేక అని పిలుస్తారు. కాలేజ్ స్ట్రీట్ ప్రాంతంలో ఆయన కుటుంబానికి మేక మాంసం దుకాణం ఉండటం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చిందని అంటారు. అయితే ఆయన అనుచరులు, వంశస్థులు ఆయన ధైర్యాన్ని ఉద్దేశిస్తూ బెంగాలీలో బుకేర్ పాత అంటే గుండె నిబ్బరం, ధైర్యం అనే పదం నుండి ఈ పేరు వచ్చిందన్నటువంటిది చెప్తూ ఉంటారు. అయితే 1913లో జన్మించిన గోపాల్ ముఖర్జీ ఉత్తర కోల్కతాలోని అకారా అంటే కుస్తీశాలలో మరియు స్థానిక వ్యాపార వర్గాల్లో మంచి పట్టున్న వ్యక్తి. స్వతంత్ర సమరయోధుడు అనుకూల్ చంద్ర ముఖర్జీ ఈయనకి స్వయాన మేనమామ. 1946కి దేశ విభజనకు తప్పదని తేలిపోయింది. అయితే ఏ భాగాలు ఎటు వెళ్తాయనే వివాదం సమయంలో తూర్పు బెంగాల్ ఎలాగా పాక్ వైపు వెళ్ళినా ఆ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి లేదు అని మహమ్మద్ అలీ జిన్నా అప్పటికే పారిశ్రామిక అభివృద్ధి చెందిన కలకత్తాని హింస ద్వారా తమ వైపు తీసుకునేందుకు హిందువులను భయపెట్టి కలకత్తా నుండి తరిమేయడానికి ముస్లిం మొక్కలను రెచ్చగొట్టేందుకు ఇచ్చిన పిలుపే డైరెక్ట్ యాక్షన్ డే. అదే ఆగస్టు 16, 1946. జిన్నా పిలుపు మేరకు ముస్లిం మొక్కలు కలకత్తాలో నివసిస్తున్న హిందువుల ఇళ్ళు తగలబెట్టారు, స్త్రీలను అవమానపరిచారు. ఘోరమైన ఈ దాడుల్ని గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ అంటారు. ముస్లిం లీగ్ శ్రేణులు హిందువుల మీద దాడులు చేస్తున్న సమయంలో అప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి, అప్పట్లో ప్రధాని అనేవారు, ముస్లిం లీగ్కి చెందిన హుస్సేన్ షహీద్ సుహ్రావర్ది నేతృత్వంలోని ప్రభుత్వం మరియు పోలీసులు మూగ ప్రేక్షకులకు మిగిలిపోయారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. హిందూ కుటుంబాలు మరీ ముఖ్యంగా మహిళల రక్షణ కోసం గోపాల్ పాత తక్షణమే స్పందించి భారత్ జాతీయ బాహిని అనే సాయుధ ప్రతిఘటన సమూహాన్ని ఏర్పాటు చేసి తన అనుచరులతో కలిసి దాడులను తిప్పికొట్టడం ప్రారంభించారు. ఒక హత్యకు ప్రతిగా 10 హత్యలు చేయాలనే వ్యూహంతో ఆయన శ్రేణులు హిందువుల మీద దాడుల్ని తీవ్రంగా ప్రతిఘటించినాయి. గోపాల్ ముఖర్జీ బృందం ఎదురు దాడులు ఎంత తీవ్రంగా ఉండేదంటే కొన్ని రోజుల ఘర్షణ తర్వాత ముస్లిం లీగ్ ప్రతినిధులే స్వయంగా గోపాల్ పాత దగ్గరకు వచ్చి శాంతి చర్చలు జరిపారు. ఆ తర్వాత కలకత్తాలో శాంతి స్థాపన కోసం వచ్చిన మహాత్మా గాంధీ ఆయుధాలను అప్పగించమని కోరగా గోపాల్ పాత నిరాకరించారు. ఈ ఆయుధాలతోనే నేను మా ప్రాంత ఆడబిడ్డలను, ప్రజలను కాపాడుకున్నాను, వీటిని అప్పగించడానికి గాంధీజీ ముఖం మీదే చెప్పినట్టు చరిత్రకారులు పేర్కొంటారు. కలకత్తా ఒక అవెన్యూకి ఆయన పేరు ఎందుకు పెట్టారు? పేరు మార్చకుండా ఉన్న రోడ్డు పేరు 1946 నాటి దాడుల సమయంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న హుస్సేన్ షహీద్ సుహ్రావర్ది, ఆయన కొందరు బెంగాల్ కసాయి అని పిలుస్తారు. హిందువుల దారుణ నరమేధానికి కారణమైన వ్యక్తి పేరు కోల్కతా నడిబొడ్డున గుర్తు చేసేలా ఇన్ని సంవత్సరాల పాలనలో ఉండేది. ఇలా ఉండటం తగదని దాడుల నుంచి నగరాన్ని, హిందూ సమాజాన్ని కాపాడిన గోపాల్ ముఖర్జీ పేరు పెట్టడమే నిజమైన చారిత్రక న్యాయమని ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చింది. బెంగాల్ విభజన సమయంలో కలకత్తా మొత్తం పాకిస్తాన్లో కలవకుండా ఆపడంలో మరియు వేలాది మంది ప్రాణాలను రక్షించడంలో గోపాల్ ముఖర్జీ పాత్రని శ్లాఘిస్తూ ఈ గౌరవాన్ని కల్పించారు. గోపాల్ ముఖర్జీని ఒక వర్గం ప్రజలు కోల్కతాను కాపాడిన రక్షకుడుగా కొనియాడితే కొందరు చరిత్రకారులు ఆయన అండర్ వరల్డ్ ముఠా నాయకుడిగా చూస్తారు. ఏదేమైనా 1946 నాటి పరిస్థితుల్లో కలకత్తాలో నివసించిన హిందువులకు ఆయన ఆరాధ్య దైవంగా మిగిలిపోయారు. ఆయన ఎంత తీవ్రంగా ప్రతిఘటించబోతే అవతల వర్గం వాళ్ళు స్వయంగా శాంతి చర్చలకు వస్తారు. గుండె ధైర్యం, తెగువ ఉండటానికి భారీ శరీర సౌష్ఠవం అవసరం లేదని 5 అడుగులు 4 అంగుళాల గోపాల్ రుజువు చేశారు. ఏదేమైనా కలకత్తా చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తులు ఆయన ఒకరనేది చరిత్ర విస్మరించలేనటువంటి సత్యం. గోపాల్ పాత మరియు ముస్లిం లీగ్ స్టూడెంట్ వింగ్ లీడర్ జీజీ అజ్మరీ బ్రిటిష్ జర్నలిస్ట్ ఆండ్రూ విట్హెల్డ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఎన్డీటీవీ హిందూ వార్తాపత్రికలో ఆల్రెడీ వచ్చున్న ఈ ఇష్యూ మీద.